సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్లో పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా ప్రతి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో గురువు పాత్ర చాలా ప్రాముఖ్యమని కొనియాడారు. తల్లిదండ్రుల తర్వాత వారితో సమానంగా గురువును పూజిస్తారన్నారు. విద్యా నైపుణ్యం పరంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్నో సంస్కరణ చేశారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలవడంతో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. అత్యధికంగా 119 నియోజకవర్గాలలో ఒక సిద్దిపేట నుంచి మాత్రమే 169 మంది బాసరకు సెలెక్ట్ అయ్యారని ఈ ఘనత ఉపాధ్యాయులదేనన్నారు. రాబో రోజుల్లో ఉపాధ్యాయుల తరపున పాఠశాల స్కావెంజర్ సమస్యలపై పీఆర్సీ పైన మీ తరపున పోరాటం చేస్తామని హామీనిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తాను. సమాజంలో గురువు యొక్క స్థానం అత్యంత గౌరవప్రదమైనటువంటి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు నువ్వు ఎంత పెద్దవాడివైనా ఒకరోజు విద్యార్థిగా ఒక గురువు దగ్గర నువ్వు శిక్షణ పొందిన వాడివి. ఆ గురువు యొక్క నేతృత్వంలోనే ఆ స్థాయికి ఎదిగినట్టు ఎవరు కూడా మర్చిపో. తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో సమాజంలో గురువుల్ని కూడా అంతే గౌరవిస్తూ ఉంటారు. విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా, ఈ దేశంలో ఎంత పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా సమాజంలో తమ గురువుగా కనబడగానే ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, పెదవుల మీద చిరునవ్వు, ఎంతో గౌరవాన్ని వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గురువు గారికి మాత్రమే ఆ స్థానం అవకాశం కలుగుతుంది. నిజంగా మన సిద్దిపేటలో కూడా మీరందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఎందుకంటే మా భవన్ ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం పెట్టారు. భవన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో బాగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలి, భుజం తట్టాలి. వాళ్ళ వెన్ను తట్టే ఇంకా ప్రభుత్వంలో పేద విద్యార్థులు చదువుతారు, బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాల పిల్లలు ఉంటారు. అటువంటి పిల్లలకు మంచి చదువు చెప్పి మీరు చదివిస్తున్నారు కనుక మిమ్మల్ని గౌరవించడం ద్వారా ఇంకా పేదలకు సమాజంలో సాయం చేసినట్టు, సేవ చేసినట్టు అని చెప్పి ఈ భవనం భావిస్తూ ఉంటుంది. నిజంగా మన సిద్దిపేట ఎంతో గౌరవం. ఇవాళ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చినాయంటే సిద్దిపేట ఫస్టా సెకండా గదే చూడాలి తప్ప ఇది ఉంటుందా డౌట్ లేదు. సిద్దిపేట జిల్లా అనేది రాష్ట్రంలో ఫస్ట్ అని ఉంటుంది, సెకండ్ అని ఉంటుంది, ఎప్పుడన్నా తప్పిపోతే థర్డ్ ఉంటుంది, అంతకైతే దిగలేదు. మరి ఆ గౌరవం, ఆ గొప్పదనం ఎవరిది? మీరు. 33 జిల్లాల తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేటను అగ్రగామిగా నిలిపిన ఘనత మా ఉపాధ్యాయులే. నిజంగా మీ గురించి మీకు ఎంత చెప్పినా కూడా తక్కువే మా దృష్టిలో. మొన్న బాసర IIITలో అడ్మిషన్లు చూస్తే 330 అడ్మిషన్లు ఒక్క సిద్దిపేట జిల్లాకు వచ్చాయి. 10 జిల్లాలకు ఎన్ని వస్తాయో ఒక్క సిద్దిపేట జిల్లాకి ఎన్ని అడ్మిషన్లు వచ్చాయి. ఎంత గొప్పదనం. అదేవిధంగా మన అందులో సిద్దిపేట నియోజకవర్గం అయితే ఈ 330లో 169 సిద్దిపేట నియోజకవర్గం. 119 నియోజకవర్గాల తెలంగాణలో హైయెస్ట్ బాసర IIIT సీట్లు ఏ నియోజకవర్గానికి వచ్చినాయంటే అది సిద్దిపేట నియోజకవర్గం. ఇంకా బాగా మీ గొప్పతనం అర్థం కావాలంటే రాష్ట్రంలో సెకండ్ ప్లేసు నిజామాబాద్ జిల్లా. సిద్దిపేట తర్వాత 2వ స్థానం నిజామాబాద్ జిల్లా. మన 330 సీట్లు. నిజామాబాద్ జిల్లాకి ఏంటంటే ఒక్క సిద్దిపేట నియోజకవర్గానికి బాసర IIITలో ఎన్ని సీట్లు వచ్చినాయో అంతకంటే తక్కువ 2వ స్థానంలో ఉంది నిజామాబాద్ జిల్లా. అంటే ఎంత బాగా మా టీచర్లు పనిచేస్తారు. 169 సీట్లు ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో బాసర IIIT పిల్లలు వచ్చారు. జీవితాలు మారిపోతాయి. అంటే మీరందరూ మీ పిల్లలుగా భావించారు. మీ స్కూల్లో చదివే పిల్లల్ని మీ సొంత పిల్లలు అనుకుంటారు కనుకనే ఇంత గొప్ప ఫలితాలు వచ్చినాయి. అట్లా ఇంకో గొప్పతనం ఉంది. మీరు రాష్ట్రంలో హైయెస్ట్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు సాధించిన నియోజకవర్గం ఏదంటే
99.24తో అది సిద్దిపేట నియోజకవర్గం. 99.24 నంబర్ 1 ఇన్ ద స్టేట్. అది ఫలితాలు అయితేనే 10/10 అయితేనే భాషణ ట్రిపుల్ అయితేనే దేంట్లో చూసినా సిద్దిపేట టాప్. నిజంగా అంత గొప్ప ఘనత మా ఉపాధ్యాయులు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత చక్కటి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతం ఈ జిల్లా గర్వపడే విధంగా చేశారు. ఈ సిద్దిపేట కీర్తిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత మా ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఈ జిల్లా ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన శిరస్సు వచ్చి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. మరి